భార్యలో గనక ఈ 3 లక్షణాలు ఉంటే ఆ భర్త జీవితం ఉన్నన్నాళ్ళు చాలా నరకమండి. పాపం. మరి ఆ 3 లక్షణాలేంటో చెప్తాను వినండి. నంబర్ 1, భర్త ఏం మాట్లాడినా కూడా విపరీతార్థాలు తీస్తూ ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకునే స్త్రీ ఉంటే మాత్రం ఆ భర్తకు అసలు మనశ్శాంతే ఉండదు. ఇక రెండవ లక్షణం ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంట్లో శాంతిని కలగజేయటం మానేసి ఏదో ఒక గొడవలు పెట్టుకోవడం, ఏదో ఒక చీటికి మాటికి అశాంతిని కలగజేయటం, ఇంట్లో అది జరిగింది, ఇది జరిగింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది, అది అలా, ఇది ఇలా అంటూ ఎప్పుడు చూసినా మాట్లాడుతూ, ఎప్పుడు చూసినా నెగిటివ్ లో ఉండే భార్య ఇంట్లో ఉంటే మాత్రం ఆ భర్తకు మనశ్శాంతి అస్సలు ఉండదండి. దీనివల్ల భర్త మనశ్శాంతే కాదు, కుటుంబ మనశ్శాంతి, కుటుంబంలో కూడా చిరాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మూడవది, నాలుకపై నియంత్రణ లేకుండా, కనీసన ఆలోచన లేకుండా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే స్త్రీ ఉంటే మాత్రం ఆ కుటుంబంలో మనశ్శాంతి, సంతోషం ఏది ఉండదండి. భర్తతో పాటు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోతారు. ఈ 3 లక్షణాలు మీ భార్యలో కనిపిస్తే తొందరగా మార్చుకొని మీ ఇంటిని సరిదిద్దుకోండి.